పల్నాడు జిల్లా నర్సరావుపేటలో కూటమి ప్రభుత్వానికి 2 ఏళ్లు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి లింగంగుట్లలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో బహిరంగ సభకు ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 15న జరిగే వేడుకలకు ఏర్పాట్లను ఎమ్మెల్యే అరవింద్ బాబు, పార్టీ నేతలు వెంకటేశ్వర్లు, జానీ సైదా, శశికుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా పరేడ్ గ్రౌండ్ స్టేజ్ భద్రత, ప్రజలకు సౌకర్యాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. పార్కింగ్ వచ్చేసి మన పార్కింగ్ ప్రాబ్లమ్ అన్న జిల్లా వాళ్ళకి ఎందుకు ఇట్లా ఉంటాయి, మనకు అక్కడ కూడా ఇంతే ఉంటుంది, ఇంతే ఉంటుంది. ఇప్పుడు మన ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, అదేవిధంగా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోటి మనందరి కష్టంతో ఉమ్మడి కుటుంబం ఏర్పాటు చేసుకొని పరిపాలన 2 సంవత్సరాలు చక్కగా చేయడం జరిగింది. ఇటువంటి కార్యక్రమంలో మనం ఏదైతే విజయాలు సాధించామో ఈ 2 ఏళ్లలో ప్రజల తరఫున ఏ విధంగా మనం నిలబడ్డామో అది ప్రజలకు తెలియజేయడానికి విజయోత్సవ ర్యాలీని రేపు సోమవారం ఉదయం 10ంటికి అనగా పల్నాడు జిల్లా హెడ్ క్వార్టర్లో నర్సరావుపేటలో 15వ తేదీన ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీనికి వేలాది మంది మరి ఉమ్మడి కుటుంబ నాయకులు, కార్యకర్తలు హాజరవుతారు. అందరం కూడా ఒక ప్రశాంతమైన వాతావరణంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీకి ఏ విధంగా పోరాడామో వాటి మీద మళ్ళీ ఉమ్మడి కుటుంబం ఏర్పడిన తర్వాత కూడా 2 ఏళ్లుగా కూడా మేము ప్రజలతోనే ఉంటా ఉన్నాము. అన్ని కష్టాలని, సుఖాలను కూడా పాలు పంచుకుంటూ ప్రజలతోనే మమైకమై ఉమ్మడి కుటుంబ నాయకులు, కార్యకర్తలు, ముఖ్యంగా మరి సీఎం గారు కానీ డిప్యూటీ సీఎం గారు నిత్యం ప్రజల్లో ఉంటున్నారు, మీరు మీడియాలో చూడొచ్చు. ఇటువంటి కార్యక్రమంలో ప్రజల కోసం, ప్రజల అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం అమరావతి రాజధానిని, పోలవరాన్ని పూర్తి చేయడానికి మరి పూర్తిగా కంకణం కట్టుకున్న సీఎం గారు, డిప్యూటీ సీఎం గారికి మనం ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రేపు జరగబోయే 15వ తేదీన సభలో ప్రజలందరూ కూడా మరి సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి తమ కృతజ్ఞతలు తెలియజేస్తారు. మరి పల్నాడు జిల్లా వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో హాజరవుతారు. ఇప్పుడు కూడా ఉమ్మడి కుటుంబం నమ్మిన ప్రజలు మమ్మల్ని గెలిపించారు. ఇవాళ వైసీపీ అయితే వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ సీఎం, అదేవిధంగా వాళ్ళ ఎమ్మెల్యేలు, నర్సరావుపేట ఎమ్మెల్యే మాజీ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు ఇవన్నీ కూడా ఓర్చుకోలేక నిత్యం ప్రజల్లో ఉంటున్నాడు అరవింద్ బాబు. సీఎం గారు ఎప్పుడూ నిత్యం ప్రజల్లో ఉంటున్నారు. వీళ్ళని ఏ విధంగా ఓడించాలనే ఆలోచనతో వాళ్ళు ముసలి కన్నీరు గారు. ఆంధ్ర రాష్ట్రంలో గత ప్రభుత్వం నుంచి ఏ విధంగా కోలుకొని మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఏ విధంగా మనం లబ్ధి చేకూర్చాలో ఆలోచిస్తున్నటువంటి మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, వీరిద్దరి నేతృత్వంలో నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్రంలో 2 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం పూర్తి చేసుకున్న సందర్భంగా దానికి మనం ఏమి చేశాం, ఏమి చేయబోతున్నాం, చేసినటువంటి అనేక విజయాలు, అదేవిధంగా చెప్పిన మాట ఏ విధంగా నిలబెట్టుకున్నాం, చెప్పింది చెప్పినట్టుగా చేసినటువంటి కూటమి ప్రభుత్వాన్ని కూడా ప్రభుత్వం తరపున అందరికీ కూడా ఇందాక పెద్దలు చెప్పినట్టు ఆత్మీయ సమావేశం లాగా మనం పెట్టుకుంటూ పల్నాడు జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి ప్రజానిక అందరినీ కూడా ఈ యొక్క కార్యక్రమానికి కూటమి తరపున ఆహ్వానిస్తా ఉన్నాం. కేవలం ఇదేదో కూటమి తరపున అయితే కాదు, అందరికి పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి ప్రజానిక అందరినీ కూడా సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. మేము అందరికీ కూడా కేవలం మా కార్యకర్తలకే కాదు, కూటమి కార్యకర్తలకే కాదు, అందరినీ కూడా పల్నాడు జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్కరిని కూడా సమదృష్టిలో చూస్తూ వారికి వచ్చినటువంటి అనేక బాధలు ఏమన్నా కానీ, సమస్యలు ఏమన్నా కానీ మా కూటమి ఎమ్మెల్యేలు అందరూ కూడా వారందరికీ కూడా మన కార్యకర్తలు ఎలా చూస్తామో మిగతా వాళ్ళని కూడా అదే విధంగా చూస్తూ వారికి కూడా అనేక రకాలుగా వాళ్ళకి ఉపయోగపడతా ఉన్నారు. మీరు అత్యధిక ప్రేమతో ఏ రకంగా గెలిపించారో ఆ గెలిపించినటువంటి కృతజ్ఞతా భావంతో ఈ 2 సంవత్సరాల నుంచి కూడా కూటమి ఎమ్మెల్యేలు ప్రతి ఊరిలో కూడా మీకు ఎలా మంచి జరగాలని సామెత పెద్దలు చెప్తారు, కాలికి బలపం కట్టినట్టు అన్నట్టుగా కాలికి బలపం కట్టుకుని మీకోసం తిరిగి ఈ రోజు వరకు కూడా 2 సంవత్సరాల నుంచి పని చేస్తానే ఉన్నారు.
ఎందుకంటే గత ప్రభుత్వం చేసినటువంటి నిర్వాకం ఏ రకంగా అయితే నాశనం చేశారో అదంతా కూడా సరి చేసుకుంటూ మళ్ళా మీకోసం అన్నట్లుగా ఈరోజు వరకు కూడా చేస్తూ వచ్చారు. భవిష్యత్తులో కూడా మీకోసం చేస్తాం ఖచ్చితంగా. ఈ 2 సంవత్సరాల యొక్క పరిపాలనలో మీ అందరికి కూడా చెప్పాలి, తెలియాలనే ఒక ఆలోచనతో ప్రభుత్వం మీ అందరితో కూడా కలిపి ఒక ఆత్మీయ సమావేశం లాగా ఏర్పాటు చేసుకుని ఒకరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అది రేపు సోమవారం 15వ తారీఖున నరసరావుపేట పట్టణంలోని పోలీస్ పెరడ్ గ్రౌండ్ లో జరపడానికి మా కూటమి నాయకులందరూ కూడా నిర్ణయించారు. అందరికీ కూడా ఇదే ఆహ్వానం లాగా కూటమి తరపున మీరందరూ కూడా ఆ రోజున వచ్చి మీ యొక్క సంఘీభావాన్ని తెలపాలి. అదేవిధంగా మా నాయకులందరూ కూడా ఈ 2 సంవత్సరాల్లో ఏ రకంగా మీకోసం మంచి చేశారో ఆ మంచిని వివరిస్తారు.